నేను అసలు ఊహించనే లేదు. నేనంతే మీనా. నా గురించి చాలా మందికి తెలియదు కానీ నేను ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాను. అదే ఎలా అండి? మీకెలా ఇంగ్లీష్ వచ్చింది? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కదా, అక్కడేదో కొద్దిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత కారులో ఎక్కిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకునేవాళ్ళు. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడేది వింటూ కొన్ని పదాలు గుర్తుపెట్టుకున్నాను. అలా కొద్ది కొద్దిగా వాళ్ళతో మాట్లాడుతుంటే నేర్చేసుకున్నాను. నీకు విషయం చెప్పనా? ఆ నాకు స్కూల్లో 100కి 72 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్లోనా? తెలుగులో. మరి మిగతా సబ్జెక్టుల్లో? మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయా? రేయ్, భలే వాడివిరా. ఎందుకుండు? 5-6 సబ్జెక్టులు ఉంటాయి కదా. ఉంటే ఉంటాయిరా, మనకేంటి, మనం తెలుగు వాళ్ళం, మనకి తెలుగు ముఖ్యం, మిగతావన్నీ మనకెందుకు. కానీ నిజంగా మీరు బాగా చదువుకొనుంటే పెద్ద ఆఫీసర్ అయిపోయేవారు కదండి. అనవసరంగా చదువు మధ్యలో మానేసినట్టున్నారు. నాలాంటి వాడికి ఇలాంటి జీవితమే కరెక్ట్ మీనా. నేనింకా బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అయ్యుంటే నువ్వు నాకు దొరికేదానివి కాదు కదా. రేయ్, నాకు కొద్దిగా పనుంది, నేను బయలుదేరుతున్నాను. వాళ్ళ నంబర్ నీకు పంపిస్తాను. సరేరా. చూడు మీనా, నేను పెద్ద చదువులు చదువుంటే నాకు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. కానీ నువ్వు నా భార్యవి కావాలని దేవుడు అనుకున్నాడేమో, అందుకే నా జీవితం ఇలా రాశాడు. ఉహుం. మన పెళ్ళైపోయిన తర్వాత చెప్తున్నారు ఇవన్నీ. లేదు మీనా, మన పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అది పక్కన పెడితే నువ్వు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ దేవుడు నా కోసం పంపించిన దేవతవి నువ్వు. అవునండి, దేవుడు మనల్నిద్దరినీ ఇందుకే కలిపాడేమో. మనిద్దరం కలిసి ఉండటం వల్లే మన జీవితాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి జీవితాన్ని పొందుతున్నామేమో. నేను కూడా చదువు మధ్యలో మానేయకపోతే ఇంకోలా ఉండేది. కానీ నేను కూడా మీలాగే మధ్యలో ఆగిపోవడం వల్లే మీరు నా జీవితంలోకి వచ్చారు. సరే, మనకలా రాసిపెట్టుంది. ఏదేమైనా మనకి గుడ్ టైం స్టార్ట్. ఓకే, లెట్స్ గో. ఉమ్, ఓకే. భార్యాభర్తలు బయట నుంచి ఇంటికి వస్తే ముందు బెడ్రూమ్కి వెళ్తారు. నువ్వేంటి నేరుగా వంటగదిలోకి వచ్చేస్తావు? అది వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళకండి. మనం ఇంట్లో ఉన్న అందరి గురించి ఆలోచించాలి. ముఖ్యంగా నేను. ఇది నా బాధ్యత. మనకి బయట పని ఎంత ముఖ్యమో ఇంట్లో ఈ వంట కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పాలంటే దానికంటే ఇదే ముఖ్యం. ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదే మీనా నీలో నాకు బాగా నచ్చేది. ఎంత టెన్షన్లో ఉన్నా నీ బాధ్యతను మాత్రం ఎప్పుడూ మర్చిపో. నన్ను పొగడ్డానికే కౌగిలించుకుంటున్నారా, లేక కౌగిలించుకోవడానికి పొగుడుతున్నారా? పొగడ్తలకి నువ్వు అర్హురాలివి, కౌగిలించుకోవడానికి నేను అర్హుణ్ణి. ఇక సమస్య ఏంటి? ఈ రోజు మీరు మరీ ఎక్కువ సంతోషపడుతున్నారు. మరీ అంత అవసరమా? ఉండనా మరి? నాకు పెద్ద పెద్ద ట్రిప్స్ వస్తున్నాయి, నీకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాగే అన్ని కలిసి వస్తే మనం రిచ్ 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 అయిపోతాం. పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్ అయిపోతా. మనోజ్ గాళ్ళ నేను ఐ బిగ్ బిజినెస్ మ్యాన్ అని స్టైల్ కొడతా. యా యా యా. అప్పు, నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావుగా. సరే మిస్టర్ బిజినెస్ మ్యాన్, కాస్త ఆగండి. పాలు వేడి చేస్తున్నాను, తాగుదురుగాని. హే, వాట్ ఇస్ దిస్? ఐ బిగ్ బిజినెస్ మ్యాన్, ఇలా చీప్ గా మిల్క్ తాగను. అయ్యో, అప్పుడే బిజినెస్ మ్యాన్ అయిపోయిన ఫీలింగ్ కూడా వచ్చేసిందా? యా అలవాటు చేసుకోవాలి కదా. యా యా. అమ్మో, ఇలా ప్రవర్తించడం మన వల్ల కాదు. ఎంత డబ్బొచ్చినా మనం ఇలా మారిపోలేం. ఆ మనోజ్ గారి ఆలోచనలే వేరు. వాడెప్పుడు నేనే గొప్ప అని ఆలోచిస్తూ ఉంటాడు, అందుకే అలా ప్రవర్తిస్తాడు. అదంతా మన వల్ల కాదు. అవునండి, మనకస్సలు సూట్ అవ్వదు. ఏమండి, ఉమ్, ఈ ఆర్డర్స్ కి అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఇచ్చారు, కానీ మిగతా డబ్బు మొత్తం మనల్నే పెట్టుకోమంటున్నారు. దాదాపు 8-9 లక్షలు అవసరం పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర కొంత డబ్బు ఉంది. ముందు వాటితో అవసరమైనవి కొనేద్దాం, అడ్వాన్సులు ఇచ్చేద్దాం. ఇంకా అవసరం అయితే ఏదన్నా ఫైనాన్షియర్ని అడుగుదాం. మీరైనా ఎంతకాలం డబ్బులు చూసి పెడతారు? మీరు ట్రిప్కి వెళ్ళాలి కదా, అది చూసుకోండి. ఇది ఇంతటితో ఆగదు. ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి, వాటన్నిటినీ నేనే చూసుకోవాలి. అందుకే దీనికి కావాల్సిన డబ్బు నేనే ఏర్పాటు చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు మీనా?
ఇది వేలు వందల విషయం కాదు, లక్షల వ్యవహారం. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు కూడా పెద్ద పనులు చేయడం అలవాటవుతోంది కదా, అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రయత్నించకుండా ఏదీ రాదు. మీకు గుర్తుందా, మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆయన లోన్ కూడా ఇస్తామని చెప్పారు. ఒకసారి అడిగి చూస్తాను. అవును మీనా, బాగా గుర్తు చేసావు. బ్యాంకు లోన్ అయితే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. వెంటనే మాట్లాడు. మాట్లాడతానండి. ఏదైనా ఒక విషయం మాత్రం నిజం, నువ్వు చాలా నమ్మకంగా ఉంటావు. అదే నిన్ను ప్రతిసారి గెలిపిస్తుంది. ఇలాగే ముందడుగు వేస్తూ ఉండు. నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను. మీరు నా వెంటే ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇంత వేగంగా ముందుకెళ్తున్నాను. అది నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్మ్. అబ్బా, ఏంటండి ఇది? ముద్దు. ఎప్పుడు పడితే అప్పుడేనా? మొగుడు పెళ్ళాల ముద్దు ముచ్చట్లకి ముహూర్తాలు అక్కర్లేదు. చాలే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే. ఎంత ముద్దొస్తున్నావు. అయ్యో, మిమ్మల్ని. అయ్యో. అమ్మో 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 అమ్మో, మీనాకి 10 లక్షల కాంట్రాక్ట్ వచ్చిందంటే అది నా మాట వింటుందా? రేపు శృతిలాగే నా నెత్తినకి కూర్చుంటుంది. మొన్న నేను చెయ్యి నొప్పి నాటకం ఆడి దొరికిపోకుండా ఉంటే ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి దాన్ని ఆడించేదాన్ని. అయ్యో. హలో, చెప్పు చింతామణి. ఎక్కడున్నారు మాస్టర్? ఇంట్లోనే ఉన్నాను. ఏంటి విషయం? మీతో ఒక విషయం మాట్లాడాలి. నాకు మంచి విషయాల మీదే నమ్మకం పోయింది. మీనా పూల డెకరేషన్ కి 10 లక్షల ఆర్డర్ వచ్చిందంట కదా? అవునవును. ఇప్పుడది ఇంట్లో సంబరాలు చేసుకుంటోంది. దాని మొహంలో ఆనందం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. చేసుకోనివ్వండి. ఎంత చేసుకుంటే అంత చేసుకోనివ్వండి. అదేంటి అలా అంటున్నావ్? అది నీకు పోటీగా వస్తుంది. పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకుంటోంది. నిన్నే దాటేస్తుంది. చేసుకోనివ్వు అంటావేంటి? నీకు భయం లేదా? లేదు, ఉండదు కూడా. దీనికి అన్న పిచ్చి పట్టిందా? మీ కోడలు తీసుకోపోయే చివరి ఆర్డర్ ఇదే. ఆ ఏంటి చివరి ఆర్డరా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అవును. దాని తర్వాత మీనా జీవితంలో పూల డెకరేషన్ అనే మాటే ఉండదు. ఈ పని మొత్తం మానేసి మీ ఇంట్లోనే వంటింటి వరకే పరిమితమవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడే పెద్ద ఆర్డర్ వచ్చింది. అందులో సక్సెస్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి కదా. నువ్వేమో చివరంటున్నావు. అసలు ఏం ప్లాన్ చేశావు? నేను ఏ పని చేసినా 2 అడుగులు ముందే ఆలోచిస్తాను మాస్టర్. ఈ ఊరిలో మండపాల డెకరేషన్ వ్యాపారం ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసా? హోల్సేల్ మార్కెట్ నుంచి డెకరేషన్ టీమ్స్ వరకు అందరూ ఎవరి మాట వింటారో మీకు తెలుసా? అంటే మీ కోడలికి ఈ ఆర్డర్ వచ్చేలా చేసిందే నేను. నువ్విప్పించావా? అవును. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ముందు మీకు మీ కోడల్ని కంట్రోల్ చేయమని చెప్పాను. మీరు చేయలేకపోయారు. పైగా మీరే ఇంట్లో అడ్డంగా దొరికిపోయారు. అందుకే ఇక ఈ పని నేనే చేతిలోకి తీసుకున్నాను. కానీ ఈ ఆర్డర్ చేసిందంటే దానికి లాభమే కదా. పైకి చూస్తే లాభం, లోపలికి చూస్తే అదే ఉచ్చు. కొన్ని గెలుపులు ఓటమికి వేసే మొదటి అడుగు. ఆనందంగా ఈ ఆర్డర్లోకి దిగుతుంది. అది పూర్తయ్యేలోపు జరగాల్సింది జరిగిపోతుంది. ఆ తర్వాత దానికి ఈ ఫీల్డ్లో ఉండాలనే ధైర్యమేం ఉండదు. నిజంగానా? 100%. అసలు ఏం చేయబోతున్నావు? నాకైనా చెప్పొచ్చు కదా. ఇలాంటి విషయం మధ్యలో ఆపేస్తే నా ప్రాణం ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది మాస్టర్. జరిగేటప్పుడు మీరే చూస్తారు. అప్పుడే నా ప్లాన్ ఎంత పక్కాగా ఉందో మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడేం చెప్పవా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ కోడలు ఈ ఆర్డర్ తర్వాత పూల వ్యాపారం గురించి మళ్ళీ ఆలోచించదు. మీరు చెప్పిందే చేస్తూ మీ కళ్ల ముందే వంట చేసుకుంటూ ఇంటి పనుల్లోనే మునిగిపోతుంది. నువ్వు చెప్పేది నిజమైతే నాకంతకంటే సంతోషం ఇంకేం ఉంటుంది? అదే సంతోషంతో మీరింట్లో కూర్చొని
మీ కోడల చేత కాలీఫ్లవర్ కూర వండించుకొని తింటూ ఉండండి. మ్మ్. సరే సరే, ఈసారి నీ ప్లాన్ బాగా పనిచేయాలి. అది నా బాధ్యత. ఉంటాను మాస్టర్. ఎస్. ఇక మీనా మొత్తం నా చెప్పు చేతల్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు ఎగిరింది, ఇక నుంచి ఇంట్లోనే కూర్చుంటుంది. హ్మ్. నానా హ్మ్. మనోజ్ గారికి చూపు వచ్చిందని పేపర్లో వేయిద్దామా? రేయ్ వాణ్ణి మరీ ఏడిపించకరా. మీనా, ఓ మీనా, వస్తోంది నోరావ. అమ్మో, మీనా, మీనా, ఎక్కడున్నావు? ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావు? కాఫీ పెట్టాను. నేను అడిగానా? మీకని చెప్పానా? మరి నీకా? నాకు మీలాగా రోజుకో 4 సార్లు కాఫీ తాగే అలవాట్లేదు. నానా పైగా అమ్మకున్నట్టు కాఫీ పెట్టివ్వడానికి మీనాకి కోడలు లేదు. అడిగే అత్త తప్ప కాఫీ ఇచ్చే కోడలు లేదు. నిన్నెవరు అడిగారు? నీకెవడు చెప్పాడు? ఏంటి? మా నాన్నకి చెప్పాను అత్తావతి. ఇది తీసుకో. నీ చెవిలో పెట్టుకో. ఎవరినన్నావు? ఎవరిని అనుకున్నావు? నోరు మూసుకోలేవా? ఎవరిని ఏం అడుగుతున్నావు? సరే, దీన్నేం చేయాలి? మాలల్లి మా అమ్మ మెళ్ళో వెయ్యి. వెటకారమా? నీదేం కారం? ఇడ్లీ కారమా? నువ్వు మధ్యలో వచ్చి ఊరుకోను. నువ్వు నన్నేదైనా అన్నావే అనుకో, నేను నోరు తెరిచి నిన్నేదైనా అన్నానే అనుకో. ఒరే 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 ఒరే! అయ్యో, నేనే నీ జోలికి రాలేదు. నోరు జారేదన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. ఒరే బాలు, ఇందాక మీ అమ్మ నోరు గురించి ఏదో అన్నావు. ఆ, అన్నాడా? ఆ అన్నాను. ఏమని చచ్చావురా? ఊరికే నోరావతి అన్నాను. అంతే కదా. దీన్నేం చేయాలో చెప్పలేదత్తయ్యా. ఇక నుంచి తమరికి ఇలాంటి వంటలే గతి. అంటే? కాలీఫ్లవర్ పకోడీ చేసి పచ్చి పులుసు చెయ్యి. సరే. మ్మ్, మ్మ్. ఏమండి మావయ్య, నాకిది ఇప్పుడే కదా నేను అడిగానా అన్నారు. ఆ చింతామణి చెప్పినట్టు ఈ మీనా ఇక నుంచి కాలీఫ్లవర్ తో వంటలు చేయడం తప్ప ఫ్లవర్ బిజినెస్ జోలికే వెళ్ళదు. ఏదో అన్నావు. నేనేమన్నాను? మీ నాని మనసులో ఏదో అనుకున్నావు. స్కూల్లో చదువు అవ్వలేదు గాని ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చదవడం మాత్రం బాగానే వచ్చు. మీరిద్దరూ పొద్దున్న లేస్తే ఇలా బాణాలు వేసుకుంటూనే ఉండాలా? నాకంత టైం లేదు నాన్న. నార్త్ నుండి కస్టమర్లు ట్రిప్కి వచ్చారు. వైజాగ్ వెళ్ళాలి. 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఎప్పుడు బయలుదేరాలి? ఇప్పుడే బయలుదేరాలి. సరే. నాన్నా, మేకపిల్లని పులి బోన్లో వదిలినట్టు మీ నాని వదిలిపోతున్నా నాన్న. పులి బారిన పడకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. కప్పని పాము దగ్గర, లేడి పిల్లని సింహం దగ్గర, కుందేల్ని తోడేల దగ్గర, కోడల్ని ఈ అత్త దగ్గర వదిలిపోకూడదని తెలిసినా మీనాని వదిలిపోక తప్పడం లేదు నాన్న. పళ్ళు రాలుతాయి. ఏ చెట్టువి? నువ్వు ఊళ్ళో లేకపోవడం కూడా నాకు కలిసొస్తుందిరా. ఇక్కడ ఏం జరిగినా పరిగెత్తుకొచ్చి అడ్డుపడలేవు. ఇది మా మంచికేలే. ఇప్పుడేమన్నావు? అవే నేనేమన్నాను? ఓయ్, మనసులో ఏదో అనుకున్నావు. వదిలేరా, ఊరెళ్లే ముందు ఈ గొడవ అవసరమా? ప్రశాంతంగా వెళ్ళు. నాన్న, నాకు డౌటు. ఏంటది? భర్త బయటికెళ్ళేటప్పుడు భార్యని ఎదురు రమ్మంటాడెందుకు? భర్త బయటికెళ్తే ఎలాంటి ప్రమాదం జరగకూడదని, పనిచేసే చోట ఎలాంటి సమస్యలు రాకూడదని భార్య మనస్ఫూర్తిగా కోరుకుని చిరునవ్వుతో ఎదురొస్తుంది కాబట్టి. నేనలా అనుకోవడం లేదు నాన్న. మరేమనుకుంటున్నావు నాన్నా?
ఇంట్లో భార్య పెట్టే టార్చర్ తట్టుకునే మనకి బయట ఏ సమస్య వచ్చినా సింపుల్ గా తీసుకోవాలనిపిస్తుంది. అందుకే భార్య మొహం చూసి వెళ్ళాలంటారేమో. అటు చూడు. మీనా ఎప్పుడొచ్చు? వీడు నన్నే అంటున్నాడా? కాదు, నన్నే అంటున్నారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసుకోండి. ఇలా బుక్ అయిపోయానేంటి? నీ చావు నువ్వు చావు. భర్త కోసం భార్య ఎంత కష్టపడ్డా ఏం చేసినా సరే ఎప్పుడూ సాధించే రాక్షసులాగే కనిపిస్తుంది. పెళ్ళాం మీదే జోకులేస్తారా? మీనా 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 ఇంకోసారి నోరు జారే ముందు చుట్టూ ఒక రౌండ్ తిరిగి చూసి నోరు జారాలని ఒక పాట నేర్చుకున్నాను మీనా. సారీ మీనా. అవసరం లేదు. వాగడం మాత్రం ఆపరు. ఇంకొకసారి చుట్టూ చూసుకొని నేను లేకపోతే అప్పుడు నోరు జారుతారు, అంతే కదా? అదంతా మా అమ్మను ఉడికించడానికే తప్ప నిన్ను అనాలని కాదు మీనా. మీరు కవర్ చేయాలని చూడకండి. నన్నే అన్నారని నాకు అర్థమైంది. ఇంట్లో పెళ్ళాం పెట్టే టార్చర్ కన్నా బయట సమస్యలు పెద్దవి కాదనిపిస్తుందని బాగా చెప్పారు. నాకు బాగా బుద్ధి చెప్పారు. నువ్వు ఇలా అలిగితే నేను లాంగ్ ట్రిప్ ఎలా వెళ్తాను? 2-3 రోజులు ఎలా ఉంటాను? నా వల్ల కాదు. అనాల్సినవన్నీ అనేసి ఇలాంటి మాటలు బాగానే చెప్తారు. వెళ్ళేటప్పుడు ఇంత కోపంగా చూడలేదు. ఒకటిచ్చి పంపించు చెంప మీద. అరచేత్తో ఇవ్వమంటారా? ఆహా ముద్దు వద్దు, నాకు కావాలి. నేనివ్వను. నేను ఇస్తా. ఓకే బాయ్. ఆగండి, నేను ఆగను. అమ్ము ఆగండి. సారీ మీనా. ముద్దిచ్చి వెళ్ళిపోవడమేనా? మరి నేనివ్వద్దా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎదుర్రా మరి. ఇందాకేదో అన్నారు. దానికి బదులు ముద్దిచ్చాను కదా. సరే. పెద్ద డెకరేషన్ ఆర్డర్ వచ్చింది. అద్దరు కొట్టి మంచి పేరు తెచ్చుకో. పైకి ఎదగడానికి ఇదే తొలిమెట్టు కావాలి, సరేనా? బాయ్. బాయ్ అండి. సార్, మేనేజర్ గారు. నాకు తెలియదండి. మేడం, నన్ను గుర్తుపట్టారా? నేనే మీకు అకౌంట్ ఓపెన్ చేశాను. గుర్తుందండి. బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి, ఏమైనా పని మీద వచ్చారా? కొంచెం బిజినెస్ లోన్ గురించి మాట్లాడాలని వచ్చాను. ఓ అలానా? మీరు ఒకసారి మేనేజర్ని కలవండి. ఆయన మీకు పూర్తిగా వివరంగా చెప్తారు. సరే అండి. రండి మేడం, నేను తీసుకెళ్తాను. రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. సార్, మేడం లోన్ ఎంక్వైరీ కోసం వచ్చారు. వీళ్ళ అకౌంట్ కూడా మన బ్రాంచ్లోనే ఉంది. చెప్పండి. సార్, నాకు మండపం డెకరేషన్ ఆర్డర్ చేయడానికి లోన్ కావాలి. ఎంత అమౌంట్ కావాలి? 8 నుంచి 9 లక్షల వరకు అవసరం ఉంది సార్. ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఇవి మాత్రమే చూసి లోన్ ఇవ్వడం కుదరదు మేడం. సార్, మాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇలాంటి పనుల్లో మొత్తం డబ్బులు ముందే ఇవ్వరు. కొంత అడ్వాన్స్ ఇస్తారు. మిగతా పెట్టుబడి మేమే పెట్టాలి. పని పూర్తయ్యాక మొత్తం పేమెంట్ వస్తుంది. ఆ డబ్బు వచ్చిన వెంటనే 3 రోజుల్లో మీ లోన్ మొత్తం కట్టేస్తాను. మీరు చెప్పింది సమస్య కాదు, కానీ బ్యాంకులో వ్యక్తిగత నమ్మకంతో కాదు, రూల్స్ ప్రకారం పనిచేయాలి. మీరు టైంకి కట్టకపోతే మమ్మల్ని మా పై అధికారులు ప్రశ్నిస్తారు. నేనెప్పుడూ అప్పు తీసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్. సమయానికి కట్టేస్తాను. నా గురించి ఎవరినడిగినా అదే చెప్తారు. నేను మీ మాట నమ్మట్లేదు అని మాత్రం కాదు, కానీ బ్యాంకులో వ్యక్తిగత క్యారెక్టర్ చూసి లోన్ ఇవ్వరు. బ్యాంకుకు సొంత ప్రొసీజర్స్ ఉంటాయి. మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదు. మీ దగ్గర స్థలం డాక్యుమెంట్స్ అయినా బంగారం అయినా ఏదైనా సెక్యూరిటీ ఉంటే వెంటనే ప్రాసెస్ చేయొచ్చు. మా దగ్గర అలాంటివేమీ లేవు సార్. అయితే ప్రస్తుతం మీకు లోన్ మంజూరు చేయడం మా వల్ల కాదు. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు లోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది మేడం, కానీ అది అకౌంట్ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, రిటర్న్స్, టర్న్ ఓవర్ ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఈ మధ్యనే అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి మా దగ్గర అవకాశం లేదు. చాలా ఆశతో వచ్చాను సార్. మీ పరిస్థితి అర్థమవుతోంది, కానీ నేను రూల్స్ని మార్చలేను. సారీ. సరే సార్. మేడం ఒక్క నిమిషం. మీరు మాట్లాడింది మేడం ఒక్క నిమిషం. మీరు మాట్లాడిన తీరు చూసి ఒక విషయం అనిపించింది. మీరు తీసుకున్న డబ్బు తప్పకుండా తిరిగిచ్చే మనిషిలా కనిపిస్తున్నారు, కానీ బ్యాంకులో రూల్స్ ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒక పని చేయండి. ఇతను ఫైనాన్షియర్, పేరు సింగరాజు. నాకు బాగా తెలుసు. మీ పరిస్థితి వివరంగా చెప్తే మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. బయట వడ్డీకి తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది కదా సార్. అవుతుంది మేడం, ఎందుకంటే ఎలాంటి షూరిటీ లేకుండా డబ్బిస్తారు. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్డీ కూడా ఎక్కువే. కానీ అతను మాట తప్పే మనిషి కాదు. ఒకసారి వెళ్ళి కలవండి. నేను ఫోన్ చేసి మీ గురించి చెప్తాను. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. అక్క నువ్వేంటిక్కడ? అసలు నువ్వేంట్రా? ఏంటిదంతా? పార్ట్ టైం జాబ్ అక్క. ఫుడ్ డెలివరీ చేస్తున్నాను. ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా చదువుకుంటూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం చదువుకుంటూ ఇలా పని కూడా చేస్తున్నావు. నీకేం బాధ లేదక్కా. మనింటి పరిస్థితి నాకు తెలుసు. ఖాళీగా ఉండడం కంటే పని చేస్తేనే మంచిది. ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. మంచి జాబ్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది కదా. నా సంగతి అటుంచు, నువ్వు బ్యాంక్ ఎందుకు వచ్చావు? ఆ, ఏం లేదులేరా. అంటే లోన్ రాలేదా? లేదు, కానీ ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అరే ఇది ఇక్కడికి దగ్గరలోనే ఉందక్కా. పద ఇప్పుడే వెళ్ళి కలుద్దాం. రైస్ బాగా డ్రైగా ఉండాలి. జిగురు జిగురుగా అస్సలు ఉండకూడదు. సోయా సాస్ కూడా హాఫ్ స్పూన్ మాత్రమే వేయండి. క్యారెట్ మాత్రం చిన్నగా కట్ చేయండి. బీన్స్ మాత్రం కొంచెం ఎక్కువ వేయండి. క్యాప్సికమ్ చాలా తక్కువ. క్యాబేజీ మాత్రం అస్సలొద్దు. స్ప్రింగ్ ఆనియన్స్ చివర్లో మాత్రమే వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయండి. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం, గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టి బాగా టాస్ చేయాలి, కానీ కింద కొంచెం కూడా మాడకూడదు. చివర్లో నిమ్మరసం 2 చుక్కలు వేయండి. అర్థమైందా? ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చెప్పండి. ఆయిల్ తక్కువ, బటర్ వద్దు. రైస్ డ్రైగా, ఉప్పు తక్కువ. వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ వద్దు. సోయా సాస్ హాఫ్ స్పూన్. ఎగ్జాక్ట్ గా అదే. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అయ్యో టెన్షన్ పడకండి సార్, మీరు చెప్పినట్టుగానే చేపించి తీసుకొస్తాను. రవి, టేబుల్ నెంబర్ 6 స్పెషల్ ఆర్డర్. చెప్పు, ఏం కావాలి? వెజ్ ఫ్రైడ్ రైస్. అంతేనా? కాదు కాదు, ఇంకా చాలా ఉంది. ఆయిల్ తక్కువ, బటర్ వద్దు. రైస్ డ్రైగా ఉండాలి, ఉప్పు తక్కువ వేయాలి. వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ వద్దు. సోయా సాస్ హాఫ్ స్పూన్. స్ప్రింగ్ ఆనియన్స్ చివర్లో. అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ. హై ఫ్లేమ్ లో టాస్ చేసి చివర్లో 2 చుక్కల నిమ్మరసం. ఇది ఆర్డర్. ఒక్క నిమిషం, నేను నిన్ను ఫుడ్ ఆర్డర్ అడిగానా లేక వంట క్లాస్ చెప్పమన్నానా? నేనేం చేయను, ఆయన అచ్చో ఇలాగే చేయాలని 10 నిమిషాలు క్లాస్ తీసుకొని మరీ చెప్పాడు. ఆర్డర్ చెప్పాడా, రెసిపీ చెప్పాడా? 2 చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు.
తిన్నది కూడా వాళ్ళకే గుర్తుండదు, కానీ ఎలా చేయాలో మాత్రం మనకే చెప్తారు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదంట. మిస్ అవ్వదు, ఆయన చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేసి పంపిస్తాను. బాలు కాల్ చేస్తున్నాడు. చెప్పన్నయ్య, ఎక్కడున్నావు? వెళ్తున్నావురా? ఇంకా కొంచెం దూరం ఉంది, చాలా టైం పడుతుందిలే. సరే అన్నయ్య, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ట్రిప్లో ఉన్నప్పుడు తొందరపడకు. కస్టమర్లను సేఫ్గా దింపేసి నెమ్మదిగా రా. సరేరా. ఏమైనా అర్జెంట్ ఉందా? ఉందిరా, అందుకే ఫోన్ చేశాను. ఏంటన్నయ్య? మీనాకి ఒక పెద్ద ఫంక్షన్ డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా. అవును, గుర్తుంది. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, కానీ పని మొదలు పెట్టడానికి ఇంకా డబ్బులు సరిపోవట్లేదు. అందుకే బ్యాంక్ లోన్ కోసం వెళ్ళింది. అక్కడ ఇస్తారో లేదో తెలీదు. పాపం చాలా టెన్షన్ పడుతోంది. అదంతా నాకు ముందే చెప్పుండాల్సిందన్నయ్య. మా వల్ల అయినంత వరకు మనమే హెల్ప్ చేస్తుండేవాళ్ళం కదా. అసలు వదిన నోరు తెరిచి ఏదైనా అడిగితేనే కదా తెలుస్తుంది. ఎప్పుడు తన సమస్య తనే భరిస్తుంది. బాలు, మీరు ఇవన్నీ ఆలోచించకండి. మేము ఉన్నాం కదా. ముందు మీ ట్రిప్ ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. మీనా విషయం మేము చూసుకుంటాం. అరే, నువ్వు కూడా అక్కడే ఉన్నావు డబ్బుడమ్మా? అవును. సరే, ఇక నాకు టెన్షన్ ఏం లేదు. మీరిద్దరూ ఉన్నారంటే చాలు. మీనా ప్రాబ్లం మేము చూసుకుంటాం. మీరేమీ ఆలోచించకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నేనిప్పుడే వదినకు ఫోన్ చేస్తాను. ఏం అవసరమో తెలుసుకుని చూస్తాం. నువ్వు మాత్రం రోడ్ మీద ఫోన్లో ఎక్కువ మాట్లాడుకో. థ్యాంక్స్ రా, నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. వదినకు నిజంగా అంత డబ్బు అవసరమైతే మనం ఏమైనా చేద్దామా? తప్పకుండా చేద్దాం. మీనా గురించి నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు తీసుకున్న డబ్బులు కూడా ఒకరోజు ఆలస్యం చేయకుండా తిరిగిచ్చేసింది. డబ్బు విషయంలో తను చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు తన కాళ్ల మీద తను నిలబడాలని ప్రయత్నిస్తోంది. అలాంటి వాళ్లకు మనం అండగా ఉండాలి. అయినా బయట కూడా ప్రయత్నిస్తున్నానని చెప్పింది కదా. ముందు తను ఎంత ఏర్పాటు చేసుకుంటుందో చూద్దాం. తర్వాత ఎంత తక్కువ పడుతుందో మనం చేద్దాం. అదే నేను అనుకుంటున్నాను. ఒకసారి ఫోన్ చేసి పరిస్థితి ఏంటో అడుగుదామా? అవును, ఇప్పుడే కాల్ చేయి. ఇదే అడ్రస్ అక్క. రవి ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు రవి. వదినా, ఒక నిమిషం. శృతి నీతో మాట్లాడుతుందంట. హలో మీనా. చెప్పు శృతి. ఇందాక బాలు రవికి కాల్ చేశాడు. నీకు డెకరేషన్ పని కోసం డబ్బులు అవసరం అని చెప్పాడు. నీకెంత అవసరం ఉన్నా మొహమాట పడకుండా చెప్పు. మా దగ్గర ఉన్నంత వరకు మేం చేస్తాం. పర్లేదు శృతి, కానీ ప్రతిసారి మీ దగ్గరే తీసుకోవాలంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మాలాంటి వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఇలాంటప్పుడు బయట ఫైనాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ముందు బ్యాంకులో లోన్ అడిగాను, కానీ వాళ్ళు చాలా రూల్స్ చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఏదేదో చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. అవును వదినా, బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్, రిటర్న్స్, ట్రాన్సాక్షన్స్ చూసి లోన్ ఇస్తారు. కానీ నువ్వు వాటి గురించి ఆలోచించకు. నీకెంత కావాలో చెప్పు, మేము చూస్తాం. అలా కాదు రవి, ఇది చాలా పెద్ద అమౌంట్. ముందు ఎంత కావాలో చెప్పు మీనా. ఒక 8 నుండి 9 లక్షల వరకు అవసరం పడుతుంది. అంత పెద్ద అమౌంటా? పర్లేదు వదినా, ఏదో ఒక దారి చూస్తాం. నువ్వు మాత్రం టెన్షన్ పడకు. అవసరమైతే నేను మా నాన్నగారిని అడుగుతాను. అమ్మో, అస్సలు వద్దు శృతి. ఎందుకు? నా మాట తప్పుగా అనుకోకు. అలా తీసుకోవడం రవికి కూడా ఇష్టం ఉండదు. మా ఆయన కూడా ఒప్పుకోడు. అంతేకాదు, అసలే మీ పెళ్లి టైంలో డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రావడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు రవిలాగే మాట్లాడుతున్నావు. హోటల్ పెట్టిస్తామని మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు. ఇతనే వద్దన్నాడు. కానీ మనం అడిగేది అప్పుగానే కదా, తిరిగిచ్చేస్తాం కదా. మరి అంత ఆలోచన ఎందుకు? నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది శృతి. నా వల్ల ఏ ప్రయత్నం నేను ముందుగా చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వచ్చాను. బ్యాంకులో తెలిసిన వాళ్లే ఆయన అడ్రస్ ఇచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడి చూస్తాను. నాకు నమ్మకం ఉంది, ఈ రోజు డబ్బులు దొరికే అవకాశం ఉంది. బయట వడ్డీలు చాలా ఎక్కువ ఉంటాయేమో వదినా. అవును,
కొంచెం ఎక్కువే ఉంటాయంటున్నారు. కానీ ఈయన చాలా నమ్మకమైన వ్యక్తి అని అందరూ చెప్పారు. నాకు అవసరమైన సమయంలో డబ్బు దొరికితే ఆ వడ్డీ గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు పని మొదలవ్వాలి. లేకపోతే ఆర్డర్ కూడా పోతుంది. సరే మీనా, ముందు నువ్వు ప్రయత్నించి చూడు. ఒకవేళ అక్కడ కూడా కుదరకపోతే మనం నలుగురం కలిసి ఇంకో దారి ఆలోచిద్దాం. నువ్వు మాత్రం ఒక్కదానివే అన్నట్టు బాధపడకు. మేమంతా నీ వెంటే ఉన్నాం. మీరు అలా అనడమే నాకు కొండంత ధైర్యం. నిజంగా ఇప్పుడు నా భయం సగం తగ్గిపోయింది. ముందు లోపలికెళ్ళి మాట్లాడొస్తాను. ఆల్ ది బెస్ట్ వదినా. గుడ్ లక్ మీనా. మంచి వార్తతో మళ్ళీ ఫోన్ చేయాలి. తప్పకుండా. ఏంటంటక్క? మన కోసం నిజంగా ఆలోచించే వాళ్ళుండటం ఒక అదృష్టం కదరా. పద, లోపలికి వెళ్ళి మాట్లాడొద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? వదిన గురించే. ఎంత పెద్ద సమస్య వచ్చినా ముందుగా తనే పరిష్కారం వెతుక్కుంటుంది. చివరి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోదు. అదే తను. అందుకే నాకు మీనా అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నువ్వు తనతో మాట్లాడిన తీరు చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు తనని తోడికోడలుగా కాకుండా సొంత అక్కలా చూస్తున్నావు. ఈ రోజుల్లో కొంతమంది సొంత వాళ్లకే సాయం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తారు. కాని నువ్వు మాత్రం డబ్బులు కావాలంటే మనమే చూద్దామని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అది చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. నువ్వొక విషయం మర్చిపోతున్నావు. తను నాకు నిజంగా అక్కలాంటిది. నేను ఈ ఇంటి కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా ముందొచ్చి మాట్లాడేది మీనా. నాకు ధైర్యం చెప్పేది. అలాంటి మనిషి కష్టంలో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? అంతేకాదు, పాపం తను ఎంతో కష్టపడుతుంది. ఇంట్లో ఆంటీ ఎంత అడ్డుపడినా, ఎన్ని మాటలన్నా తన కాళ్ల మీద తను నిలబడాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి కదా. నిజమే. అమ్మ కూడా కొన్నిసార్లు ఇంట్లోనే ఉండు బయట వ్యాపారాలు ఎందుకు అని అంటూ ఉంటుంది. కాని వదిన ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఇంట్లో పని చూసుకుంటూనే బయట వ్యాపారం చేయగలుగుతోంది. గ్రేట్. అదే తన గొప్పతనం. ఒక స్త్రీ తన సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే ముందు తన ఇంట్లో వాళ్లే నమ్మాలి. అప్పుడు మాత్రమే తను ఇంకా ధైర్యంగా ముందుకెళ్తుంది. నిజంగా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. నీకు అందమే కాదు, అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఉంది. హలో, ఇది మన ఇల్లు కాదు, రెస్టారెంట్. ఇక్కడ మనం భార్యాభర్తలం కాదు, స్టాఫ్. ఎవరైనా చూస్తే బాగోదు. సరే సరే. సరే గాని లోపల అతనికి ఆర్డర్ ఇవ్వాలి. పద పద వద్దా. తిరిగి వెళ్లేసరికి మీనా ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసి చాలా ఆనందంగా ఉంటుంది.